హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ ఫైనల్ వీక్ కదా, ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? విన్నర్ ఎవరయ్యే ఛాన్సెస్ కంటే నాకు ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు మాత్రం ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ విన్నర్ అయితే బాగుంటుందని నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ గ్రాఫ్ అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు గేమ్ వైజ్గా కానివ్వండి, వాళ్ళ ఒక పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టర్ కానివ్వండి, వాళ్ళిద్దరు ఎక్కడ కూడా స్టెబిలిటీగా ఉన్నారు. రీతు ఉన్నంతసేపు తనకి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు తప్ప. కానీ డెమాన్ పవన్ నేను గేమ్స్ ఆడనని ఎక్కడ అడగలే, అందరిని రిక్వెస్ట్ చేశాడు. అందరి దగ్గరికి వెళ్ళి నేను గేమ్ ఆడతాను, నాకు ఇప్పటివరకు ఛాన్స్లు ఇవ్వట్లేదు అని రిక్వెస్ట్ చేసినా తన గేమ్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు పార్టిసిపేషన్కి అంటే తను విన్ అవుతాడనే భయం ప్రతి ఒక్కరిలో ఉండేదన్నమాట. అంటే వీళ్ళిద్దరు విన్నర్ అయితే బాగుంటుంది. అవును, వాళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అయినా రన్నర్ అయినా నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మిగతా ఎవరు విన్నర్ అయినా రన్నర్ అయినా కానివ్వండి, అది ఒక ఏమంటారు, ఒక జాబ్కి, వాళ్ళ యొక్క వ్యక్తిగత జాబ్కి, వాళ్ళ యొక్క సీరియల్ యాక్టింగ్కి మాత్రమే గెలుపు అనేది ఇచ్చినట్టు. మిగతా ఇద్దరికి ఇవ్వలేదు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అంటే చాలా మంది ఆర్మీ పవన్ విన్నర్ అవుతాడు మోస్ట్లీ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఆర్మీ పవన్ విన్నర్ అవుతాడు అని అందరు పాపులారిటీ చేస్తున్నారు. ఆయన ఆర్మీ కళ్యాణ్ కాబట్టి, అంటే ఆర్మీలో ఉన్నాడు కాబట్టి విన్నింగ్ ఇస్తున్నారు డైరెక్ట్. కానీ ఒక మాట, తన గ్రాఫ్ ఫస్ట్ నుంచి కూడా చూసుకోవాలి మనం. ఏ రకంగా ఆయన గేమ్ ఆడినాడు, ఎక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేసినాడు అనేది చూసుకోకుండా ఒక ఆర్మీ అనే ట్యాగ్ని పట్టుకొని ఆయనను విన్ చేయడం కాదండి. ఆయన ఆర్మీ అని చెప్పేసి మనం ట్యాగ్ని పట్టుకొని మనం విన్నింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఆయనది ఏంది, ఆయన కంటే బాగా డెమాన్ పవన్ ఆడినాడు, ఆయన కంటే బాగా దమ్ము శ్రీజ ఉన్నప్పుడు దమ్ము శ్రీజ ఆడింది, ఆయన కంటే బాగా ఇమాన్యుల్ ఆడినాడు. మరి వీళ్ళందరూ బాగా ఆడిన వాళ్ళకి కాకుండా ఆయన ఏం ఆడిండు అసలు మీకు అందరు జనాలకి ఏం అర్థం అవుతుందో? నన్ను తిట్టినా సరే, మీరు ఏం బ్యాడ్ కామెంట్స్ పెట్టినా పర్లేదు, కానీ ఆయన ఏం గేమ్ ఆడిండని మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా స్టిల్ 97 days 98 days అవుతుంది, మనం 100th దగ్గరికి వస్తున్నాము. అయినా కూడా మీరు ఎందుకు ఈ విధంగా పాపులేషన్ తీసుకొస్తున్నారో, జస్ట్ ఆర్మీ అనే ట్యాగ్ను పట్టుకొని మీరు కన్సిడర్ చేసి గేమ్ విన్నర్ చేద్దాం అనుకుంటున్నారు అంతే. లాస్ట్ పల్లవి ప్రశ్న రైతు బిడ్డలాగా ఇది కూడా అలాగే అయిపోతుంది. ఇప్పుడు మీరు బిగ్ బాస్ ఆర్మీ అనే వాళ్ళు అంటే 15 మందిని ఆర్మీ వాళ్ళనే తీసుకొచ్చి, 15 మంది పార్టిసిపేట్ని ఆర్మీ వాళ్ళనే తీసుకొచ్చి గేమ్ పెడితే అప్పుడు ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తే బాగుండేది. ఒకడు ఆర్మీల నుంచి వచ్చాడని చెప్పేసి ఆర్మీని, రైతు నుంచి వచ్చాడని చెప్పేసి రైతుని చేయడం కాదు. జెన్యూనిటీని చూడాలా, వాళ్ళ యొక్క గ్రాఫ్ని చూడాలా. వాళ్ళ గ్రాఫ్ చూడకుండా, వాళ్ళ యొక్క జెన్యూనిటీ చూడకుండా విన్నింగ్ ఇవ్వడం అనేది చాలా కరెక్ట్ కాదండి. జనాలంతా ఎందుకు ఓట్ చేస్తున్నారో, ఏం చూసి ఓట్ చేస్తున్నారో అర్థం కావట్లా. టాప్ 5 ఉన్నారు కదా, ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు మీరు? నేను డెమాన్ పవన్కి అండ్ ఇమాన్యుయల్కి, వాళ్ళు ఎవరు రన్నర్ అయినా విన్నర్ అయినా నేను హ్యాపీ అండి. థర్డ్ ఫోర్త్ వచ్చేసరికి ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరూ, ఇంకా సంజన కంటే వీళ్ళిద్దరు బెటర్ కాబట్టి ఇంకా మనం సంజనతో కన్సిడర్ చేసుకోవాలి తప్ప, కానీ టాప్ 5లో కన్సిడర్ చేసుకోవద్దు. ఉన్న ముగ్గురులో సంజన కంటే తనుజ, కళ్యాణ్ బెటర్. వాళ్ళు థర్డ్ ఫోర్త్ రావచ్చు, టాప్ 5లో సంజన ఉంటుంది. సూట్ కేసు ఇస్తే ఎవరు తీసుకుంటారు అనిపిస్తుంది? ఎవరు తీసుకుంటారు అనేది మనం చెప్పలేమండి. ఆ టైంకి సంజన ఉన్నది అనుకో, థర్డ్ ప్లేస్లో సంజన ఖచ్చితంగా తీసుకొని వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ వరకు ఉండడమే గొప్ప అని ఆల్రెడీ ఫీల్ అవుతుంది కాబట్టి తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ మిగతా ఉన్న నలుగురు మాత్రము ఫైనల్ వరకు ఉండాలి, మేము రన్నరా విన్నరా అనిపించుకోవాలని ట్రై చేస్తారు. ఇక నా బాగా ప్రెషర్ పెడితే తప్ప కానీ ఇంకెవరు తీసుకోరు. కళ్యాణ్ తీసుకోడు, తనుజ తీసుకోదు. ఎందుకంటే వాళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళు హింట్ ఇచ్చేసారండి. ఆల్రెడీ మీకు పాపులేషన్ ఉంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానివ్వండి, మన సెలబ్రిటీ రౌండ్లో వచ్చిన సెలబ్రిటీస్ కానివ్వండి, వాళ్ళందరూ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళనే లేపుతుంటే, వాళ్ళనే హక్ చేసుకుంటుంటే, ఫస్ట్ వెళ్ళి అందరూ ఉన్నా కూడా వెళ్ళి వీళ్ళని హక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదా, ఎవరికి పాపులేషన్ ఉంటే వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మాట్లాడతారని చెప్పేసి. వాళ్ళిద్దరైతే సచ్చినా తీసుకోరు. మిగతా ముగ్గురులో మనం చెప్పలేము. ఇమాన్యుయల్ నేనైతే చెప్పలేనండి. తను చాలా బాగా ఆడిండు, చాలా కష్టపడి ఆడిండు. తన కష్టానికి మనం గుర్తించలేము తప్ప, కానీ వాళ్ళిద్దరు కష్టానికి గుర్తిస్తే వాళ్ళిద్దరిలోనే రన్నర్ విన్నర్ ఉండేవాళ్ళు. కష్టం కాకుండా ఒకరు వాళ్ళ యొక్క వృత్తిని చూస్తున్నారు, ఇంకొకరు సీరియల్ యాక్టింగ్ని చూస్తున్నారు. ఈ రెండింటిని చూసిన తర్వాత జనాలు డిసైడ్ చేసినప్పుడు మనం ఏం చేయలేం. సో ఫైనల్గా చెప్తున్నా, ప్లీజ్ మీరు అందరు దయచేసి మొత్తం గ్రాఫ్ కన్సిడర్ చేయండి. ఒక్క సీరియల్ యాక్టర్ అని కానివ్వండి, లేకుంటే వాళ్ళ వృత్తి, వాళ్ళ ఉద్యోగ పరంగా చూసి కాకుండా, మీరు ఆర్మీ అనో, జవాన్ అనో, కిసాన్ అనో కాకుండా గ్రాఫ్ చూసి ఓట్లేయండి. మీరు డెమాన్ పవన్కి కానివ్వండి, ఇమాన్యుయల్కి కానివ్వండి, ఇద్దరిలో ఎవరికి ఓట్ చేసినా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమంతా.